చైర్మన్ ఆకునూరి మురళి పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాలలో మెనూ అమలుపై వర్కర్స్ తో ఉపాధ్యాయులతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో మధ్యాహ్న భోజనం పథకంలో అనేక చోట్ల సమస్యలు వచ్చాయని ఈ నేపథ్యంలోనే పాఠశాలను సందర్శించినట్లుగా తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలం రంగారెడ్డి జిల్లాలో విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన విషయాలు డీటెయిల్గా స్టడీ చేద్దామని నేను రావడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రం మొత్తంలో కూడా చాలా సమస్యలు కనబడుతున్నవి. అసలు ఏంటి సమస్యలు, ఎక్కడ సమస్యలు ఎందుకు వస్తున్నవి అనేది మేము కొంచెం డీటెయిల్గా ఈరోజు టీచర్లతో మాట్లాడి, మిడ్ డే మీల్స్ వర్కర్స్తో మాట్లాడి, పిల్లలతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకున్నాము. సో దీంట్లో ప్రధానంగా పేమెంట్స్ డిలే అవుతున్నాయి యాక్చువల్గా. అట్లాగే ఈ కాస్టింగ్లో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నవి. ఉదాహరణకి ఎగ్ కాస్ట్ మనకి 5 రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్, బట్ బయట 7 రూపాయలు ఉంది. ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నవి. సో వాళ్ళతో మాట్లాడిన డీటెయిల్గా సో వాళ్ళకు పేమెంట్స్ సంబంధించినవి కూడా చాలా అంటే క్లారిటీ అనేది వాళ్ళ పాపం లేదు. కొన్ని విషయాలు చాలా విషయాలు తెలిసినవి. సో డెఫినెట్గా వీటికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్లో కొంచెం పాలసీని చేంజ్ చేయాల్సిన అవసరం కనబడుతున్నది. సో అదర్వైజ్ ఈ స్కూల్లో నాకు చాలా హ్యాపీ అనిపించింది. మిడ్ డే మీల్స్ నేను ఇవాళ సర్ప్రైజ్. హైదరాబాద్ శివార్లోని చెరువుల కబ్జాపై స్థానికులు రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. నిజాంపేట్లోని నిజాం తలాబ్లిక్, మాధాపూర్లోని మేడికుంట చెరువు, ఈదులకుంట, నార్సింగ్లోని నెక్నాంపూర్ చెరువు, తెల్లాపూర్లోని వనం చెరువు, చెల్లికుంట, మేళ్ల చెరువులను కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ రంగనాథ్కు చెరువుల కబ్జాలపై స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చెరువులను పునరుద్ధరించాలని వినతి పత్రాలు అందించారు. చెరువుల చరిత్రను కమిషనర్ వివరించారు. చెరువుల సుందరీకరణ పేరుతో చుట్టూ కట్టలు నిర్మించి బఫర్ జోన్ ప్రాంతాలను కబ్జా చేస్తున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. గేటెడ్ కమ్యూనిటీల నుంచి మురుగునీరు చేరి చెరువులు కలుషితం అవుతున్నాయని రంగనాథ్ వివరించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు చెరువులు కబ్జా కాకుండా చూస్తామని కమిషనర్ రంగనాథ్ హామీ ఇచ్చారు. వెంటనే చెరువుల పూర్తి వివరాలు సేకరించి కబ్జా కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. also check on the name of irrigation. Irrigation है सर ज़्यादा